వెనక రాళ్ళు కొద్ది దశాబ్దాల కళ జలహారతిస్తారు శ్రీశైలం దగ్గర అలాగే శెట్టి గారు లెక్కలు రాసినట్టు ఉంటే సరే ఇదిగో పోలవరం లెఫ్ట్ కెనాల్ హెచ్ఎన్ఎస్ఎస్ చింతలపూడి వెలుగొండ ఉత్తరాంధ్ర గొడమేరు జీడిఎస్ ఐడిసి ఇట్లా పనులన్నీ లిస్టులు ఉంటాయి. మేమేమి ఇన్ని పట్టుకోకుండా హ్యాపీగా కాగితం కూడా పట్టుకోకుండా ఇప్పుడు అక్కడ చూడమ్మా తమ్ముడు పైన పైన వరకు సిమెంట్ వచ్చారు అలాగే బిల్ లేఅవుట్లు ధర పెట్టుకోవాల్సి కానీ ఇవన్నీ అంటే ఫస్ట్ అంటే ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అంటారు ఇవి? లాస్ట్ గవర్నమెంట్ లో బిల్లులు ఇవ్వక వెళ్ళిపోయారు. అయిపోయిందని వదిలేకుండా మనం ఏదైతే ఇప్పుడు గ్రీవెన్స్ వస్తా ఉంది వచ్చిన గ్రీవెన్స్ మార్నింగ్ కూడా మేడం మాట్లాడాం. ప్రాజెక్టు ఈవేళ పూర్తి అవుతుంది అని అంటే ఆ వెలుగొండ ప్రాజెక్టుకి విలువైనటువంటి భూములు విలువైనటువంటి ఆస్తులు ఇచ్చినటువంటి ఆ నిర్వాసితుల్ని రెండవగా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ మనందరికీ తెలుసు సెంటిమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పటికీ నేను నా సొంత గ్రామం వెళ్తే నా ఇల్లు వాడడిపోయినప్పటికీ కూడా ఆ ఇంటిని చూసినా ఆ వాతావరణం చూసినా ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు ఆ ఊరిని వదిలి వెళ్ళాలంటే ఒక ఆవేదన బాధ ఉంటుంది. అటువంటి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈవేళ లక్షలాది మందికి మా వల్ల తాగడానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టే ఈవేళ ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టు కోసం విలువైనటువంటి ఆస్తులు విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి ఆ నిర్వాసితులందరికీ కూడా పేరు పేరున కూడా పాదాభివందనాలు మనందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం ఏ రకంగా అయితే మనము 2027కి కంప్లీట్ చేస్తూ చారిత్రాత్మకంగా ఏదైతే ముందుకెళ్తున్నామో అదేవిధంగా 2026లో ఫేజ్ 1 వెలుగొండను కూడా ఏ రకంగా అయితే చారిత్రాత్మకంగా పూర్తి చేస్తున్నామో ఆ వెలుగొండను పూర్తి చేయడమే కాదు, దానికి భూములు ఇచ్చి దానికి ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైనటువంటి ఆలోచనతోటే ఈ ప్రభుత్వానికి ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే
నీళ్లు వదిలే లోపుగానే ఆ నిర్వాసితులకి వాళ్ళు జమ చేయాలి. గత ప్రభుత్వం జాతికి అంకితం అంటూ నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా దగా మోసం ఏదైతే చేసిందో అటువంటి దగా మోసం ఈ కూటమి ప్రభుత్వంలో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటే 768 కోట్లు వితిన్ 40 days 40 రోజుల్లో అందించాము అనేటువంటి విషయం నిర్వాసితుల క్షేమం పట్ల సంక్షేమం పట్ల చిత్తశుద్ధికి అదొక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ 768 కోట్ల రూపాయలే కాదు, మిగిలినటువంటి బ్యాలెన్స్ కు సంబంధించిన నిర్వాసితులను కూడా ఎక్కడైతే మాకు గ్రీవెన్సెస్ వస్తూ ఉన్నాయో వాటిని కూడా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రతి గ్రామము కూడా 11 ముంపు గ్రామాలకి కమిటీలను వేసి ఏ గ్రామానికి ఆ గ్రామం ఆ యొక్క కమిటీ కూడా ఆ యొక్క గ్రామంలో సర్వే చేసి అక్కడికి వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ ను కూడా వాళ్ళు స్టడీ చేసుకుని వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా మాకు సంబంధించి ఏదైతే ఈ యొక్క మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లు కూడా ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు మనం కూడా ఒక కాలనీలో ఉన్నాం. ఏదైతే ఈ యొక్క 7 కాలనీలు గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఆ నిర్వాసితులకి 7 కాలనీలు కూడా మనం ఇక్కడ ఏదైతే ఇప్పుడే మనం చూసాం సిమెంట్ రోడ్లు. ఈవేళ మా గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు ఇంకా రాలా, కానీ నిర్వాసితుల 7 కాలనీల్లో కూడా ఈవేళ సిమెంట్ రోడ్లు ఉన్నాయి, సిమెంట్ డ్రైన్స్ ఉన్నాయి. ఇప్పుడే చూస్తూ ఉన్నారు పట్ట పగల మాదిరిగా ప్రతి రోడ్డు వెంబడి కూడా లైట్లు వెలుగుతూ ఉన్నాయి, వీధి లైట్లు. ఇప్పటికీ చాలా చోట్ల వీధి లైట్లు లేని పరిస్థితి ఉంటే కాలనీల్లో మాత్రం వీధి లైట్లు. అదే ఇప్పుడే చూసాం ఒక బడి చూసాం, ఆ బడే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ గా పనిచేస్తుంది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి స్కూలు ఈ రోజు మార్కాపురం కలెక్టర్ ఆఫీస్ పెట్టుకున్నారు అని అంటే కాలనీలో ఏ రకమైన వసతులు. ఇప్పుడే మనం చూసాం ఒక రామాలయం చూసాం, ఒక ఏదైతే మోహరం సంబంధించి పేర్ల చావడి మనం ఇక్కడ చూసాం, ఒక కమ్యూనిటీ హాల్ చూసాం, ఒక పంచాయతీ బిల్డింగ్ చూసాం. ఇవన్నీ కూడా ఎప్పుడు నిర్మాణం అయ్యారంటే 2019కు ముందు మాత్రమే. 2019-24లో మళ్ళీ కనీసం ఇక్కడ మొలిచినటువంటి గడ్డిని కూడా తొలగించలేనటువంటి పరిస్థితి, తుప్పలతోటి నిండిపోయి ఇట్లా అడుగెట్టనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో. అంటే ఈ రకంగా నిర్వాసితులకి మనం సంక్షేమమే ధ్యేయంగా ఆ రోజు ఈ రోజు కూడా ఆ రోజు తెలుగుదేశం ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనే దానికి ఇవన్నీ ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు కూడా మాకు గ్రామాల్లో ముంపు గ్రామాల్లో మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీలు కూడా ఆ గ్రీవెన్సెస్ కూడా మేము పరిశీలిస్తున్నప్పుడు చాలా గ్రీవెన్సెస్, అందులో పర్టికులర్ గా న్యూ హౌసెస్ అంటే కొంతమంది ఏమవుతుంది ఇప్పుడు ఎప్పుడు పూర్తి అవుద్ది ఇది వెలుగొండ, ఇది పూర్తయ్యేది కాదు సచ్చేదే కాదు అని దాని గురించి వేచి చూడకుండా ఏదో పెళ్లి వచ్చింది లేకపోతే ఏదో కార్యక్రమం ఉంది 4 రూపాయలు అనే కొంతమంది పాపం, లేకపోతే కొంతమంది ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కొన్ని గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు. అటువంటి న్యూ హౌసెస్ కు సంబంధించి కూడా మనకి గ్రీవెన్సెస్ రావడం జరిగింది. వాటిని కూడా మరి ఈ యొక్క జెన్యూన్ గా ఆ యొక్క న్యూ హౌసెస్ ను కూడా మనం పరిశీలించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా ఏదైతే కొన్ని నేమ్స్ మిస్ మ్యాచింగ్ అవ్వకుండా ఉన్నటువంటి గ్రీవెన్సెస్ వచ్చినాయి, ఆ మిస్ మ్యాచింగ్ ఏదైతే నేమ్స్ వచ్చాయో వాటిని కూడా మనము ఐడి కార్డులు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఒక సానుకూలంగా ఒక నిర్ణయం. కానీ అదేవిధంగా కొంతమంది అయితే సోషియో ఎకనామిక్ సర్వేలో వాళ్ళ నేమ్స్ లేవు, వాటిని కూడా మరి ఐడెంటిఫై చేసి వాళ్ళ ఐడి కార్డ్స్ ఇవన్నీ కూడా మనము వర్కౌట్ చేసి మరి వాటిలో కూడా జెన్యూన్ ఉంటే వాటిని కూడా పరిశీలించి తీసుకోవాలనే విధంగా. కొంతమంది అయితే సోషియో ఎకనామిక్ సర్వేలో పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళు ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ లో మళ్ళీ వాళ్ళ పేర్లు లేవు, అవి కూడా మనం ప్రతిదీ కూడా పరిశీలన చేసి వాళ్ళకి ఐడి ప్రూఫ్స్ ఉండి జెన్యూనిటీ ఉంటే వాళ్ళని కూడా సర్టిఫై చేసుకుని వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే విధంగా. అంటే ఈ రకంగా మాకు వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ ని కూడా ఎగ్జామిన్ చేసుకుని జెన్యూన్ అటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటే, అంటే ఈ రకంగా ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్ళు ఇచ్చి ఈ యొక్క కరువు ఫ్లోరైడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం ఎంతో ముఖ్యమో ఆ దానికోసం విలువైన భూములు ఆస్తులు కోల్పోయినటువంటి నిర్వాసితులు కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ పనులన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ మిగిలినటువంటి ఇంకా ఏవైతే ఎంక్వైరీ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం. అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా
వాళ్ళకి ఏ రకంగా ఇంకా సపోర్ట్గా ఉండాలి ఈ నిర్వాసితులకి అనే దాని మీద కూడా క్లియర్గా ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ నిర్వాసితులకి అందరికీ కూడా అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు గృహప్రవేశాలు చేసేంత వరకు కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయ కార్యక్రమాలు ఇవ్వాలన్నా కూడా అన్నిటికీ కూడా ముందుండి మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి దయవుంచి ప్రజలు కూడా గమనించి, ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే ఆ రోజు కనీసం ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఆరిండాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. నిజంగా ఆ రోజు 2019 వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జాతికి అంకితం చేస్తుండటం కాకుండా ఈ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చుంటే ఈ రోజు కొంతలో కొంతైనా వాళ్ళ పరిస్థితి మెరుగుపడి ఉండేది ఈ 5-6 సంవత్సరాల్లో. కానీ ఈ రోజు మనకు ఒక ఖాళీ చిల్లుకుండా ఒక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మాకు ఇచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని నిలదొక్కుని సవాళ్లను అధిగమించి ఈవేళ మేము ఆ నిర్వాసితులకి ఈవేళ 768 కోట్ల రూపాయలు ఇంకా బ్యాలెన్స్ కూడా ఏదైతే ఎంక్వైరీ చేసి ఎగ్జామిన్ చేసి ఏదైతే ఇస్తూ ఉన్నాము. అంటే ఇట్లా పని చేసేటువంటి ప్రభుత్వానికి పనికిరానిటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను, మోసం దాగా ఆ రోజు చేస్తే న్యాయం ఏ రకంగా మనం చేస్తూ ఉన్నామో ఇవన్నీ ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి రేపు 31వ తేదీన ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ మరి ప్రారంభించుకుంటున్నటువంటి సందర్భంగా ఈ 2 ఏళ్లలో అవిశ్రాంతంగా లక్ష్యం పెట్టి పనులు పూర్తి చేయించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆస్తులు భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులకి పేరు పేరున మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఉన్నది 11.70 టీఎంసీ అనుకుంటూ ఉన్నాం. చేత మనకి ఉన్నటువంటి వాటర్ అవైలబిలిటీని బట్టి కూడా, ఎందుకంటే ఇప్పుడు మనకి వెలుగొండకి నీరు రావాలంటే మీ అందరికీ తెలుసు, శ్రీశైలంలో ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి ఆ కొల్లం వాగు నుంచి టన్నెల్స్ నుంచి ఫీడర్ కెనాల్ నుంచి నల్లమల సాగర్కి రావాలి. అంటే శ్రీశైలం రిజర్వాయర్ లో చూస్తే ఈ రోజు సూపర్ ఎల్నినో, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈవేళ ప్రపంచం అంతా కూడా సూపర్ ఎల్నినో ఉంది. -69% వర్షపాతం తక్కువ నమోదవుతున్నటువంటి పరిస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇటువంటి సూపర్ ఎల్నినో సమయంలో కూడా అసలు ఎంత టీఎంసీలు నీరు ఇచ్చినా కూడా నిజంగా చాలా గొప్ప అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది కరువు ప్రాంతం, ఫ్లోరైడ్ ప్రాంతం. ఇటువంటి ప్రాంతానికి సూపర్ ఎల్నినో సంవత్సరంలో కూడా ఇక్కడికి నీళ్లు వచ్చుతున్నాయి అని అంటే నిజంగా వీళ్ళ కష్టాలకి, వీళ్ళ ఇబ్బందులకి కొంత మేరైన ఉపశమనం కలిగేటువంటి పరిస్థితి. ఆ శ్రీశైలంలో కూడా చూస్తే లాస్ట్ టైం గత సంవత్సరం చూస్తే 2000 టీఎంసీలు నీరు వచ్చింది శ్రీశైలంకి. 2000 టీఎంసీలు మొత్తం శ్రీశైలం నుండి, నాగార్జున సాగర్ నుండి, పులిచింతల నుండి, ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలో పోయింది. దగ్గర 1600 టీఎంసీలు పోయింది. ఒక 400 టీఎంసీలు మనం యూటిలైజ్ చేసుకున్నాం. కానీ ఈ సంవత్సరం 206 టీఎంసీలు వచ్చింది శ్రీశైలం. లాస్ట్ ఇయర్ 2000 టీఎంసీలు ఎక్కడ, 206 టీఎంసీలు ఎక్కడ. అంటే లాస్ట్ టైం వచ్చిన దాంట్లో 10% మాత్రమే వచ్చింది. ఆ 10%లో మళ్ళీ మీకు ఇవాళ మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం 11.60 అని. ఇది ప్రకృతి కూడా కరుణించి మనకు ఆ శ్రీశైలంలో ఎంతవరకు అవైలబిలిటీ ఉంటే అంతవరకు చూసుకుంటూ ఆ నల్లమల సాగర్కి ఆ నీళ్లు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకొస్తున్నాము. 30 సంవత్సరాల కళ ఈవేళ నెరవేరబోతూ ఉంది అనేటువంటి విషయాన్ని కొంతమంది కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైతే గొడ్డల పార్టీ నాయకులు, ఆ రోజు 5 సంవత్సరాల్లో వాళ్ళ నాయకుడిని ప్రశ్నించడానికి వాళ్ళకి ధైర్యం సరిపోవాలి. ఈ రోజు మనము ఇన్ని పనులు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా నేను ఎక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ప్రెస్లో నేను చూడడం జరిగింది. ఆ 10-11 టీఎంసీలు ఏ మూలకి అని. కనీసం వాళ్ళకి ఏంటంటే కొంచెం తెలియకపోవడం తప్పు కాదని తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే వాళ్ళ ఇరిగేషన్ మంత్రి గారు కూడా గతంలో అట్లానే మాట్లాడారు. అది డయాఫ్రమ్ వాల్ అంటే డయాఫ్రమ్ వాల్ పోలవరం కంటే అన్ని ప్రాజెక్టులుగా ఉంటది, అన్ని ప్రాజెక్టులకి డయాఫ్రమ్ వాల్ ఉంటది, బక్రానంగల్కి ఉంటది, హీరాహుడ్కి ఉంటది. ఆయన అన్ని ప్రాజెక్టుల పేర్లు చెప్పేశాడు. ఆయన ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుంది, ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉండదు. అంటే తెలియకపోవడం తప్పు కాదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాను, నాకు అన్ని తెలుసని నేను చెప్పట్లా, కానీ తెలుసుకుంటున్నాను. నా అధికారులను అడుగుతూ ఉన్నాము, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నాం. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఇరిగేషన్ మంత్రి కూడా లాస్ట్ టైం చెప్పాడు, పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు, ఎందుకంటే ఎవరికి అర్థం కాదంటే నాకే అర్థం కావట్లేదు అని చెప్పాడు. అంటే ఈయనకు అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం కాదన్నట్టుగా. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ పోలవరం ఎప్పటికీ పూర్తి కాదని మొట్టమొదటి చెప్పేటువంటి వ్యక్తి నేనే అని మళ్ళీ ఆయన చెప్పాడు.
అంటే ఆయన కానీ మళ్ళీ రికార్డు, అది కూడా ఏదో గొప్ప విషయం అలాగా. పోలవరం ఎప్పటికీ పూర్తవుదని మొట్టమొదటి చెప్పే వ్యక్తి అంబటి రాంబాబు గారు. మళ్ళీ ఆయనకి ఆయనే చెప్పుకున్నారు. అంచేత అటువంటి పరిస్థితి ఈ రోజు లేకుండా ఏదైతే 10-11 టీఎంసీలు ఎక్కడ సరిపోతుంది, ఏ రిజర్వాయర్ అయినా సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే ప్రారంభించినప్పుడు 1/3 మనం ఫిల్ చేస్తాము. ఎందుకంటే 1, 2, 3 సంవత్సరాల నుంచి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి వాళ్ళ స్టెప్ బై స్టెప్. అంటే ఒకవేళ ఈ సంవత్సరం మనం మానేసిన నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 27లో స్టార్ట్ చేసిన సపోజ్ మళ్ళీ అప్పుడు కూడా 10-15 టీఎంసీలు ఫిల్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక 25-30 టీఎంసీలు చేస్తారు. నెక్స్ట్ థర్డ్ ఇయర్ మనకి దాని కెపాసిటీ 40-44 ఉంది, మనం ఆల్ ఎఫ్ఐఆర్ లెవెల్కి చేస్తారు. అది ఎప్పుడు కూడా మన సెక్యూరిటీ సిస్టమ్, ఏ రిజర్వాయర్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా 1/3 మనం ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇట్లా మేము ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్గా అవకాశం ఉన్నంత వరకు ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు పశువులు మనుషులు ఉన్నాం ఎట్లా అని. అసలు నీళ్లు ఉంటేనే కదా ఇవన్నీ మనకు అందరం ఉండేది. సూపర్ నీళ్ళ టైంలో మనము ఆ నీరు వస్తేనే కదా మన పశువులు బతికేది, ఆ నీరు వస్తేనే కదా మనం బ్రతికేది. మనకు ఒక 500 రూపాయల నోటు గొంతులేస్తే మనకి దాహం తీరదు, ఒక గుక్కుడు నీళ్ళు వేస్తేనే దాహం తీరదు. అంచేత ఆ రకంగా ఈ ప్రభుత్వం ఒక సిస్టమేటిక్గా చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి అయితే మనం 11.70 టీఎంసీ మనం నల్లమల సాగర్కి తీసుకురావాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ శ్రీశైలం లో ఉన్నటువంటి వాటరు, రిజర్వాయర్లో ఉన్నటువంటి కెపాసిటీని బట్టి అది పెరగచ్చు. కొద్దిగా ఏదైనా డిఫరెన్స్ ఏదైనా వర్కౌట్ చేసుకుంటాం.